ఏదో డిప్రెషన్లో ఉన్నావని అర్థమవుతుంది. మళ్ళీ నిన్ను అడిగి బాధపెట్టడం ఇష్టం లేక అడగలేదు. నువ్వు మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నట్టున్నావు. నీ వల్ల సాల్వ్ అవ్వని ప్రాబ్లం నా వల్ల ఏమైనా అవుతుందేమో అని అడుగుతున్నాను. అక్క అది ఏంటయ్య గారు పొద్దున్నే? నాన్న, నా ఇంజనీరింగ్ గురించి ఏం చేశారు? నీకొచ్చిన మార్కులకి డిగ్రీ చాలరా, ఇంజనీరింగ్ అడగొద్దు. అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. అది కాదండి వాడు చెప్పేది. నువ్వేం మాట్లాడుకు, వీడి మీద ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేను. ఇదక్క జరిగింది. అవునా? సరే పద, మీ పేరెంట్స్తో మాట్లాడు. ఇదిగో, ఎక్కడికి వెళ్ళాడు నా కొడుకుని బాధపడుతున్నావుగా, వచ్చాడు చూడు. ఎవరమ్మా నువ్వు? అంకుల్, నా పేరు మౌనిక. నేను ఇదే అపార్ట్మెంట్స్లో ఉంటున్నాను అంకుల్. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను అంకుల్. మీరు నన్ను చూసారో లేదో. మార్నింగ్ కాలేజ్ బస్ ఎక్కేటప్పుడు బయట జగదీష్ని చూశాను. బాధపడుతూ ఉన్నాడు. నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అంటే నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు. ఈ జనరేషన్లో అబ్బాయిలు బైక్ కొనిపెట్టలేదనో లేకపోతే ఐఫోన్ కొనిపెట్టలేదనో పేరెంట్స్ మీద అలగడం కామన్. కానీ జగదీష్ తన ఫ్యూచర్ కోసం, చదువు కోసం అలిగాడు. ఎంతమంది ఉంటారు అంకుల్ మీ అబ్బాయిలాగా? కూర్చోమ్మా. త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదే మా ఇంట్లో జరిగింది అంకుల్. నేను సది చెప్పుకోగలిగాను, జగదీష్ చెప్పుకోలేకపోయాడు. నా కోసం కాకపోయినా కనీసం జగదీష్ కోసమైనా మీరు ఒకసారి మా కాలేజ్కి రండి అంకుల్. అసలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే అమ్మా, రేపు మీ కాలేజ్కి వచ్చి చూస్తాను. హాయ్ అంకుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. రండి అంకుల్, మా కాలేజ్ చూపిస్తాను. మా కాలేజ్కి గుంటూరు, అమరావతి నుండే కాకుండా కాలేజ్కి సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ నుండి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంకుల్. ఇదే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అంకుల్, మా కాలేజ్లో స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలానే స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి స్టూడెంట్స్ టెక్నికల్గా క్వాలిఫై అయిన ట్రైనీస్ చేత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మా కాలేజ్లో డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఎన్నో ప్రైజెస్ గెలుచుకుంది అంకుల్. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ జనవరి 22న స్పోర్ట్స్ కార్నివల్ సెలబ్రేట్ చేస్తారు అంకుల్. పదండి అంకుల్, కాలేజ్ చూపిస్తాను.
కాలేజ్లోనే ఉంటున్నారు. అంటే వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నారు. మన కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కదా, అందుకని అంకుల్కి మన కాలేజ్ గురించి, ఇంజనీరింగ్ గురించి, ఫెసిలిటీస్ గురించి చూపిద్దామని తీసుకొచ్చాను. పదండి అంకుల్, ఫస్ట్ ఈసీఈ డిపార్ట్మెంట్ గురించి చెప్తాను. హలో, ఇది ఏ డిపార్ట్మెంట్? ఈసీఈ మరి నీదే డిపార్ట్మెంట్ మెకానికల్ కదా. మరి నా డిపార్ట్మెంట్ గురించి నేను చెప్తే బాగుంటుంది కదా. రండి అంకుల్, నా డిపార్ట్మెంట్ గురించి నేను చెప్తాను. అంకుల్, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఈసీఈ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్, విఎల్ఎస్ఐ కమ్యూనికేషన్, లాజికల్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవన్నీ కంప్రెస్ అయి ఉంటాయి. ఈసీఈ ఇంజనీరింగ్లో ఉన్న మెయిన్ డిపార్ట్మెంట్స్కి రిలేట్ అయి ఉంటుంది. ఈసీఈ ఫ్యూచర్ టెక్నాలజీకి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కి ముఖ్యమైన రోల్ ఉంటుంది. ఈసీఈ ఇంజనీరింగ్లో ముఖ్యమైంది. ఈ డిపార్ట్మెంట్ వల్ల ఎలక్ట్రానిక్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, వీడియో మైనింగ్, స్పీచ్ ప్రాసెసింగ్కి ఈసీఈలో స్కోప్ ఉంటుంది అంకుల్. గుడ్, బాగుందమ్మా. మా ట్రిపుల్ స్టూడెంట్స్ గ్రేట్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ గురించి పూర్తి అవగాహన కల్పించే యాక్యురేటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మా లెక్చరర్స్ స్పెషల్ ఎఫర్ట్స్ తీసుకొని స్టూడెంట్స్కి పుస్తకాల్లో ఉన్న థియరీ నాలెడ్జ్ని ల్యాబొరేటరీ ద్వారా ఇండస్ట్రీస్లో ఉండే ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. ఈ బ్రాంచ్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఎవ్రీ స్టూడెంట్ తన ఏరియా స్పెషలైజేషన్ గురించి మంచి బ్యాకప్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునేలా తీర్చిదిద్దబడింది. ఈ బ్రాంచ్ కూడా బాగుందమ్మా. హే బిందు, ఇప్పుడు అంకుల్కి నా బ్రాంచ్ సిఎస్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంకుల్, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సిఎస్సి బ్రాంచ్ ముఖ్యంగా కంప్యూటర్ టెక్నాలజీ గురించి డీల్ చేయబడుతుంది. కంప్యూటర్ సైన్స్లో మెయిన్గా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ గురించి ఉంటుంది. హార్డ్వేర్ వచ్చి కంప్యూటర్ పార్ట్స్ గురించి అండ్ సాఫ్ట్వేర్ వచ్చి కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ గురించి ఉంటుంది. మా కాలేజ్లో కంప్యూటర్ లాంగ్వేజెస్ C++, జావా, యూనిక్స్ ఇంకా ఎన్నో ప్రోగ్రామింగ్స్ ల్యాబ్లో నేర్పిస్తారు. ఆ లాంగ్వేజెస్తో డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని సాఫ్ట్వేర్ అంటారు. మా కాలేజ్లో సిఎస్సికి కావాల్సిన అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సిఎస్సి వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ డెవలప్మెంట్, ఓవరాల్గా చెప్పాలంటే కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఓకే అమ్మా, బాగుంది. అంకుల్, ఇప్పుడు నా డిపార్ట్మెంట్ గురించి చెప్తాను. సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఒక బ్రాంచ్. అంతేకాకుండా ఇదొక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మెయిన్గా సివిల్ డిపార్ట్మెంట్ మీద ఆధారం. సివిల్ ఇంజనీరింగ్ ముఖ్యంగా డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ ఎక్సెట్రా. సివిల్ కి సంబంధించి మా కాలేజ్లో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. మరియు ల్యాబొరేటరీస్ మా కాలేజ్లో చాలా ఉత్తమమైనవి. సివిల్ డిపార్ట్మెంట్ డిజైనింగ్, ప్లానింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, స్ట్రక్చరల్ ఎనాలిసిస్, టోపోగ్రఫిక్ సర్వేయింగ్ కి క్యాపబుల్గా ఉంటుంది. ఇదంకుల్ మా సివిల్ ఇంజనీరింగ్ అంటే. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి చెప్తాను అంకుల్. మెకానికల్ ఇంజనీరింగ్లో మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ అండ్ థర్మల్ సైన్సెస్తో రిలేట్ అయి ఉంటుంది. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఫ్లూయిడ్ మెకానిజం, థెర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, సాలిడ్ మెకానిజం, మెటీరియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, డైనమిక్స్ అండ్ కంట్రోల్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ టాపిక్స్ ఉంటాయి. ఎనర్జీ సిస్టమ్స్, డైనమిక్స్, కంట్రోల్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చర్ టాపిక్స్ ఉంటాయి. Basic mechanical workshops, production engineering labs, fluid labs, thermal engineering labs and CAD/CAM labs facilities excellent గా ఉంటాయి. గుడ్, బాగుందమ్మా. రండి అంకుల్, ఇప్పుడు మా లైబ్రరీని చూపిస్తాను.
బ్రాంచ్ నచ్చింది? నాకు అన్నీ నచ్చాయమ్మా. చదువుకునేది వాడు కదా, మీరు చెప్పినని వాడికి చెప్తాను. వాడు ఏది జాయిన్ అయితే అది. అంకుల్ ఓకే అంకుల్, గుడ్ డెసిషన్. బాయ్. ఇంజనీరింగ్ అంటే ఏదో అనుకున్నా, నువ్వు చెప్పిన తర్వాత ఇంజనీరింగ్ అంటే ఇది అని అర్థమైంది. చాలా థ్యాంక్స్ అమ్మా నీ సహాయానికి. పర్లేదు అంకుల్, దాందేముంది. అంకుల్ ఇంతకు జగదీష్ ఏడు అంకుల్? క్లాస్లో ఉన్నాడమ్మా. బాయ్. అక్క, ఇంతకీ జాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్ మన కాలేజ్లో ఎలా ఉంటాయి? నాలెడ్జ్, టాలెంట్ ఉంటే ప్లేస్మెంట్స్ వాటంతటి అవే వస్తాయి, మనం వెళ్ళక్కర్లేదు. థ్యాంక్స్ అక్క నీ సహాయానికి. హే, దాందేముంది, మనందరం సిఐటి స్టూడెంట్స్. జలపతి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇంతకు మునుపు నేను హై స్కూల్ ప్రారంభానికి వచ్చాను. ఈరోజు ఆంజనేయ గారు ఇక్కడ లేకపోయినా పనిచేస్తున్నారు. దీనికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ చూస్తే నాకెంతో Jalapathi Institute of Technology, Modaraka, started in the year 2008 with 4 undergraduate courses. We at Jalapathi Institute of Technology, myself and my faculty members will strongly believe in discipline, effort and dedication towards the coursework, and we train the students to be in a professional way and see that at the end of the final year the student comes out with a professional goal such that he is going to get the job opportunities at his own field of specialization in different companies. And the final advantage of this institute is now it is very near to the proposed capital of the state of Andhra Pradesh,
which is just 8 kilometers away to the new capital.